టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎవ్వరికీ లేనంత ప్రాధాన్యత ప్రాశస్త్యం కేవలం భీష్ముడికి మాత్రమే ఉంది. ఇప్పుడు ధర్మం కాదని తెలిసినా అధర్మాన పక్షం నిలిచాడు. అయినా ఎందుకు ఆయనకు అంత ఇంపార్టెన్స్? ఈ ప్రశ్న సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అడిగాడు భీష్ముడిని. ఏమయ్యా, అది అధర్మపక్షం అని తెలుసు, నా అంతటి వాడిని నేను ఇక్కడ యుద్ధం చేయడానికి ఇటు పక్క కూర్చొని ఉన్నాను, నువ్వు వెళ్ళి అధర్మపక్షంలో ఎందుకు యుద్ధం చేశావు అంటే, స్వామి నేనేం తెలివి తక్కువ వాడిని కాదయ్యా, నేను యుద్ధం చేసేటప్పుడు నీ పక్షంలో ఉంటే వాళ్ళని చూస్తూ చావాలి, ఎప్పుడైనా గెలుపు నీదే అని నాకు తెలుసు, వాళ్ళని చూస్తూ నేను మరణించింది ఉత్తమమా, లేకపోతే చివరి దశలో నిన్ను చూస్తూ నా ఎదురుగుండా నువ్వు కూర్చొని ఉండగా అలా నీ దర్శనం చేసుకుంటూ ఈ ఉపాధి పోవడం ధన్యమా, అందుకని నిన్ను చూస్తూ పోవచ్చు అని ఈ పక్షంలో ఉన్నానయ్యా, నేను ఆ పక్షంలో ఉండని కారణం అదే. కానీ విశేషమైన కరుణ, పరమాత్మ తన మాటని తీసేసేటటువంటి స్థితిని కల్పించినటువంటి మహానుభావుడు. అందుకనే నీకు అద్భుతమైనటువంటి ఒక పద్యం కూడా పోతన గారు రాశారు. కృష్ణ పరమాత్మ అని ఆయుధమున్ ధరింప, నేను ఆయుధాన్ని ధరించనయ్యా, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలో ఆయుధం లేకుండా నేను ఏదైనా పని చేస్తాను, నా మొత్తం సైన్యం అంతా ఒక ఎత్తు, నేను ఒక్కడిని ఒక ఎత్తు అన్నాడు. దుర్యోధనుడు సైన్యాన్ని అర్జునుడు కోరుకుంటాడేమో అని భయపడ్డాడు, కానీ ఆయుధం లేకపోయినా నువ్వే నా దగ్గర ఉండాలి అని అర్జునుడు కోరుకుంటే దుర్యోధనుడు ఆనందపడి తన సైన్యాన్ని మొత్తాన్ని తీసుకొని ఆ వైరిపక్షం మీద యుద్ధం చేయొచ్చు అని ఆనందపడ్డాడు. కానీ యతో కృష్ణస్తతో జయ, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. అందుకని కృష్ణ పరమాత్మ ఈవలి పక్షములోకి కోరుకోబడ్డాడు. ఆ కృష్ణ పరమాత్మ చాలా ఆనందంగా రథాన్ని ఎక్కాడు. ఎక్కి కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా, ఎలా ఉన్నాడయ్యా కృష్ణ పరమాత్మ, మొత్తం ఈ కుండలాల కాంతంతా గగనమంతా నిండిపోయినట్టుగా ఉన్నాడు. ఆ పచ్చని పటము జారింది, ఆ హయం మీద నుంచి ఒక్కసారి రథం మీద నుంచి దూకాడు. ఇవాళ నేను భీష్ముడిని చంపేస్తాను, నిన్ను కాస్తాను అర్జునా అని చెప్పి బండి చక్రాన్ని ఎత్తాడు. అంటే ఆయన ప్రతిజ్ఞని కూడా కాపాడాడు. నేను భీష్ముడిగా నేను మాట అన్నాను, ఆయనతోటి ఆయుధం పట్టిస్తాను అని, పట్టించలేవు అన్నారు వీళ్ళందరూ. కాబట్టి భీష్ముడిగా నేను చేసినటువంటి ప్రతిజ్ఞ కాపాడటానికి ఆ కృష్ణ పరమాత్మ అంతటి వాడు చక్కగా ఆ చక్రాన్ని ధరించాడు. ఇక్కడ చూడండమ్మా, చక్రాన్ని ధరించాడు అంటే ఆయుధాన్ని ధరించినట్టు కాదు. ఎందుకు కాదయ్యా, ఆయన సారథి, సారథి రథానికి సంబంధించిన ఏ భాగాన్నైనా ధరించవచ్చు, అది ఆయుధం కిందకి రాదు. అందుకని రథ చక్రాన్ని తీశాడు, అది ఒక ఆయుధం కింద చంపడానికి ఆయనకి చూపించాడు. కానీ రథచక్రంగా ఇక్కడ ఉంది. అప్పుడు అర్జునుడు నా మాట నిలబెట్టవయ్యా, నేనే చేస్తా అన్నా, నువ్వు చేస్తే నీ మాట నా మాట అందరి మాట పోతుంది అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆపాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ భక్తుడి కోసం ఎంత పని చేయగలడో చూపించినవాడు భీష్ముడు. అందుకని ఆ కృష్ణ పరమాత్మకి అంత ఆచార్య స్థానం. ఇంకా ఏమిటి కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నటువంటి, భీష్ముడి దగ్గర ఉన్న మహాత్మ్యము అంటే, చివర్లో స్వామి ముందు కూర్చున్నాడు, విష్ణు సహస్రనామాలన్నీ చదివేశాడు, రాజధర్మాలు అనేకం చెప్పాడు. ఈ చెప్పేటప్పుడు ద్రౌపది ఓ చిన్న నవ్వు నవ్వింది. ఏమయ్యా ఇప్పుడు ఇన్ని చెప్తున్నావు, నిండు సభలో నా వలువలు లాగే నాడు ఏమైనాయ్యా నీ ధర్మాలు అని ప్రశ్న వేస్తే, అమ్మా ఎవడన్నం తింటామో వాడి ఆలోచనలు వస్తాయి. అప్పుడు రాజు ఎవరు? సాక్షాత్తు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. కాబట్టి వాళ్ళ యొక్క తిండి తినేవాడికి అంతకంటే గొప్పగా చెప్పగలిగే తెలివితేటలు ఎక్కడొస్తాయి? ఇప్పుడు ధర్మరాజు గారి పాలనలో నేను భోజనం చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ధర్మాలు చెప్పగలిగానమ్మా అని అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలని ఆ భీష్ముల వారు తెలియపరుస్తారు. సాక్షాత్తు పరశురాముడంతటి వాణ్ణి ఆయన నిర్జించినటువంటి వాడు యుద్ధంలో. ఆయన మీద గెలిచాడు, గురువుని మించినటువంటి శిష్యుడు అనే పేరు తెచ్చుకున్నాడు.
అదేవిధంగా తండ్రి కోసము తాను బ్రహ్మచర్యాన్ని నేను ఆజన్మాంతం వివాహం చేసుకోను అన్నాడు. అందుకనే భీష్మ ప్రతిజ్ఞ అంటాం. ఆ భీష్మము అనే శబ్దము మనకి వేదంలో వస్తుంది. మనసోవసే సర్వమిదం బభూవ భీష్మో హి దేవాన్ తవ సస్తవీయాన్. ఈ భీష్మో హి దేవాన్ ఎట్లా ఉండాలి ఆ మనస్సు అంటే భీష్మించుకొని ఉండాలి. అలా భీష్మించుకొని ఉన్నాడు కాబట్టి ఆయన్ని భీష్ముడు అని పిలిచారు. కాబట్టి అలాంటి భీష్ముడు ఎంతటి వాడయ్యా అంటే ఇచ్ఛామృత్యువు కలిగినటువంటి వాడు. ఆయన అర్జునుడి చేత ఆయన ఓడిపోబడలేదు. ఆయన ఇచ్ఛామృత్యు అనే వరం ఉంది. రెండోది ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా అస్త్ర సన్యాసాన్ని చేశాడు శిఖండి రావడం వల్ల. కాబట్టి ఆయన జీవితంలో పరాక్రమంలో కానీ ధర్మాన్ని చెప్పడంలో కానీ ఎక్కడా ఏనాడు వెనుదీయకుండా మొత్తం సామ్రాజ్యాన్ని జనమైన మనల్ని అందరినీ అనుగ్రహించినటువంటి వాడు. ఎంత గొప్పవాడయ్యా భీష్ముడు అంటే భీష్ముడు చెప్పిన సహస్రనామాలన్నీ విన్న తర్వాత పార్వతి అమ్మవారు అడిగింది, కలియుగంలో భీష్మ పితామహుడు చెప్పినటువంటి ఈ స్తోత్రాలన్నీ వీళ్ళు చదవగలరా అంటే భీష్ముడి స్తోత్రాన్ని శివపార్వతులు చర్చించుకున్నారు. పార్వతి అమ్మవారు అడిగింది, కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం స్తోతుమిచ్ఛామ్యహం ప్రభో అంటే అది ఒక వేదం లాంటిది. పార్వతీ పరమేశ్వరులు చర్చ చేసుకున్నారంటే వెంటనే పరమేశ్వరుడు చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్నే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఇది కనుక చెప్పుకుంటే 1000 నామాలు చదివినటువంటి ఫలం వస్తుంది. ఇది పళ్ళు లేనివాడు కూడా చెప్పచ్చమ్మా. దానికి భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజ ఇంత కష్టపడి చెప్పక్కర్లేదు అని వాళ్ళు చర్చ చేశారు. ఎలాంటి భీష్ముడు, ఏ భీష్ముడు తను సమస్తాన్ని త్యాగం చేసినటువంటి ఆ భీష్ముడు, ఆ బ్రహ్మచారి, ఆ మహానుభావుడు. నిత్యము ఆయనకి పిల్లలు లేరు కానీ ఆయనకి తర్పణాలు వదిలితే ఇందాక శ్లోకం చెప్పుకున్నాం కదా, తర్పణ వదిలిన వాడికి సంతానం కలుగుతుంది. అందుకని భీష్మ తర్పణాలని ఎవడు వదులుతాడో వాడి వంశం అభివృద్ధి చెందుతుంది. అష్టవసువుల్లో ఒకడైనటువంటి మహానుభావుడు, సాక్షాత్తు అందరినీ పవిత్రం చేసేటటువంటి గంగకి వచ్చినటువంటి సంతానము, గంగ యొక్క ఫలం ఆ మహానుభావుడు. అలాంటి ఆ మహానుభావుడికి మనం అందుకని భీష్మాష్టమి అంత ఉన్నతమైన స్థానం ఇచ్చి అంత అనుగ్రహాన్ని మనం స్వామిది కావాలి అని కోరుకుండేది. For more videos like this, subscribe Big TV channel.